గాయస్ ఈరోజు మా టిఫిన్ వచ్చేసి చపాతీ ఇంకా మిల్ మేకర్ కర్రీ. సో మేము ముందుగా చపాతీలు ఇలా రెడీ చేసుకొని ఉంచుకున్నాం, మిల్ మేకర్ నానబెట్టుకున్నాం. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ముందుగా కర్రీకి మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. సో మనం ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. సో గాయస్ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు వేసుకుందాం. సారీ వేసి మర్చిపోయాను. ఇప్పుడు టొమాటోస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేశానమ్మా. సో ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి బాగా. సో ఈ పక్కన మా అమ్మ చపాతీలు కాల్చుతుంది గైస్. సో ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను. సో కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో చూసినట్టయితే చపాతీలు బాగా ఫ్రై అవుతున్నాయి. సో గైస్ మా మమ్మీ ఎక్కువ ఆయిల్ వేయరు, జస్ట్ లైట్గా వేస్తారు. సో మనకి అలా తక్కువ ఆయిల్ వేసుకుంటే చపాతీలు బాగా వస్తాయి, స్మూత్గా ఉంటాయి. సో చూస్తున్నారు కదా, మనకి ఫస్ట్ చపాతీ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకొకటి వేసుకుందాం. మనం ఇందులోకి కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. సో లైట్గా సో మనం అల్లంని ఇలాగా తురుముకొని వేసుకోవాలి. సో దట్ మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అంతగా చపాతీ విధంగా మనం కాల్చుకోవాలి. గైస్ ముందుగా నానబెట్టుకుని మిల్ మేకర్ని మనం ఇందులో వేసుకోవాలి. సో ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకుంటున్నాం. కొంచెం మగ్గడానికి మనం పెట్టేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. సో మేము హాట్ బాక్స్లో పెడుతున్నాం, అంటే ముందుగా చేసుకుంటాం. ఆ టైం కొంచెం తినే టైంకి కొంచెం స్మూత్గా అవుతాయి ఇంకా. సో గాయస్ కర్రీ మనకి కొంచెం బాగా దగ్గరికి అయింది. సో ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. నానబెట్టుకున్నాం ఆల్రెడీ, కానీ మళ్ళీ ఒకసారి చేయాలి ఇలా. సో గ్రేవీ కోసం మనం
కొంచెం అలా వేసుకోవాలి వాటర్. సో చూపించాను కదా, గ్లాసు హాఫ్ వేసుకున్నాను నేను. సో ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మాకు పెట్టేస్తాను ఇప్పుడు. ఇంకా ఇప్పుడు మనం కొరియాండర్ లీవ్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సిజర్తో అయితే మనం షేప్ వస్తుంది కాబట్టి. చూసినా కదా మనకి టిఫిన్ అయితే రెడీ అయిపోయింది, చపాతీ కూడా రెడీ అయిపోయి. సో మిల్ మేకర్ కర్రీ చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో. సో తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్.